హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలీల హోలీ అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటేందో గదే అవు కానీ రంగుల పండుగ ఎట్లా నడిచిందో మీకేలి పొద్దుగాలనే మా ఇంటికైతే మస్తు మంది దోస్తులు వచ్చిర్రు రంగులు పూసిర్రు ఇక జరసేపు నేను కూడా అట్లా లెంబడి పోయినోళ్ళ సరే కానీ ఇప్పుడు మనం కూడా అట్లా పోయి ఈ పండగ సంబరాలే ఓ మల్క చూసేసొద్దాం రాండ్రి ఏహే ఇడిసి పెట్టుడే లేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు పడుసోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకున్నారు. దొరికినోళ్ళను దొరికినట్టు ఆగబట్టి రంగులు పూసిర్రు. తెల్ల బట్టలల్లో బయటకు వచ్చినోళ్ళు రంగురంగుల బట్టలతో నీళ్ళల్లో చేరిర్రు. ఇక రంగులలో కలిసిపోయిన ముఖాలను చూస్తే వింత జీవుల లెక్క వేరే గ్రహాంతర వాసుల లెక్క కనబడి మురిపిచ్చిర్రు. ఇక బావబామ్మర్దుల వరుసైన వాళ్ళు ఎదురు పడితే ఆ కథనే అలాగున్నది. ఇక ఒకరికొకరు మజాకులు చేసుకుంటా పులుముకున్నారా. ఇట్లా రంగులు పులుముకుంటా ఒకరి నుంచి ఇంకొకరు తప్పించుకుంటూ సంబరపడితే ఇక కొందరేమో కోడిగుడ్లు మీద వగలగొట్టి మురిసిపోయిర్రు. ఇక పట్టంలో రంగుల పండుగ సంబరం చూడాలి. ఈడ అపార్ట్మెంట్లలోనైతే తెల్ల బట్టలు వేసుకొని ఒక జాగలకొచ్చి హోలీ పాటలు డీజీలు పెట్టుకొని డాన్సులు చేసుకుంటా ఒకరికొకరు రంగులు పూసుకుంటా ఇక ఇట్లా ఎంజాయ్ చేసిర్రు. మన ఊర్లలో ఏమన్నా తక్కువనా? అసలు చెప్పడానికి మాటలు కూడా చాలాయి. జరసేపు చూడరు మీరే.